నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. నేను స్వాతి. అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు పాలిటిక్స్ హాట్గా సాగుతున్నాయి. పొలిటీషియన్లు సినీ తారలను రాజకీయ అస్త్రంగా వాడుకుంటున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదు. ప్రత్యర్థులను ఇబ్బందులు పెట్టేందుకు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. తమిళ రాజకీయాల్లో రోజుకో కొత్త వివాదం. మొన్న విజయ్ను టార్గెట్ చేస్తూ త్రిషపై కామెంట్స్. నిన్న తలైవా రజనీకాంత్ పై టీవీకే ఆరోపణలు. నేడు నయనతారపై మాజీ మంత్రి షణ్ముగం వివాదాస్పద వ్యాఖ్యలు. అరవ రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలతో వేడి పుట్టిస్తున్నారు. ఎన్నికల్లో పైచేయి సాధించేందుకు ఎన్ని రకాల వేషాలు వేయాలో అన్నీ షురూ చేస్తున్నారు. వాళ్లు వీళ్లు అని తేడా ఏం లేదు. అన్ని రాజకీయ పార్టీల నేతలు ఆతాను ముక్కలే. రాజకీయాల్లో సీనియర్లైనప్పటికీ ముందు వెనక ఆలోచించడం లేదు. నోటికి ఎలా వస్తే అలా మాట్లాడేస్తున్నారు. నాలుక ఎంత తిరిగితే అంతా అనేస్తున్నారు. అసభ్యకర, అభ్యంతర వ్యాఖ్యలు చేస్తూ వివాదాలు సృష్టిస్తున్నారు. తమకు తమ పార్టీకి నష్టం జరుగుతుందని సోయి కూడా లేకుండా వాగేస్తున్నారు. మొదట నోరు జారడం, ఆ తర్వాత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం తమిళ రాజకీయాల్లో సర్వసాధారణంగా మారిపోయింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ విజయ్ను లక్ష్యంగా చేసుకుని త్రిషను వివాదంలోకి లాగారు. అటు అన్నాడీఎంకే మాజీ మంత్రి షణ్ముగం ఏదో మాట్లాడబోయి నటి నయనతారపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. అటు టీవీకే ప్రధాన కార్యదర్శి అదవ్ అర్జున టీఎంకేను టార్గెట్ చేస్తూనే రజనీకాంత్ పై అనవసర వ్యాఖ్యలు చేశారు. దీంతో టీవీకే ప్రధాన కార్యదర్శి కామెంట్స్ మిస్ఫైర్ కావడంతో కొత్త వివాదం స్టార్ట్ అయింది. తమిళనాడు రాజకీయాల్లో కొత్త వివాదం చెలరేగింది. విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కళగం నేతలు అధికార డీఎంకేను విమర్శించబోయి సూపర్ స్టార్ రజనీకాంత్ను లాగడం దుమారం రేపుతోంది. టీవీకే ప్రధాన కార్యదర్శి అదవ్ అర్జున వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించినప్పుడు డీఎంకే బెదిరించిందని ఆరోపించారు. తమిళ రాజకీయాల్లో ఎన్జీ రామచంద్రన్ శకం ముగిసిన తరువాత ఆయన స్థానాన్ని రజనీకాంత్ భర్తీ చేయాలని భావించారని అన్నారు. రజనీకాంత్ను రాజకీయ నాయకుడిగా ఎదగాలని ప్రజలు ఆశించారని అన్నారు. డీఎంకే నాయకత్వ కుటుంబ సభ్యులే తలైవాను బెదిరించి ఒత్తిడి చేశారని ఆరోపించారు. దీంతో రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశాన్ని విరమించుకోవాల్సి వచ్చిందని వివాదానికి తెరలేపారు. ప్రస్తుతం డీఎంకే కుటుంబానికి చెందిన రెడ్ జెయింట్ బ్యానర్లో నటిస్తున్న రజనీని విమర్శించడం తమ లక్ష్యం కాదని అదవ్ అర్జున స్పష్టం చేశారు. విజయ్ రాజకీయ ధైర్యాన్ని చాటడమే తన ఉద్దేశమని కొండ బద్దలు కొట్టారు. విజయ్ మాత్రం అలాంటి బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారని వెల్లడించారు. సొంతంగా ఓ పార్టీని స్థాపించి రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతున్నారని అదవ్ అర్జున చెప్పారు. టీవీకే ప్రధాన కార్యదర్శి అదవ్ అర్జున్ వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. రజనీకాంత్ మాజీ సలహాదారు ఆర్ అర్జునమూర్తి వీటిని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు అనవసర వివాదాలకు కారణమవుతాయని, విజయ్ తక్షణమే అర్జున్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి ఎస్ రఘుపతి కూడా అదవ్ అర్జున ఆరోపణలను కొట్టిపారేశారు. టీవీకే తప్పుడు ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు. రజనీకాంత్ డీఎంకేతో స్నేహపూర్వకంగా ఉండేవారని, 1996 ఎన్నికల్లో పార్టీకి మద్దతు కూడా ఇచ్చారని గుర్తు చేశారు. ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సైతం అర్జున ఆరోపణలను తిప్పికొట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, మంత్రి రఘుపతి వంటి ప్రముఖ రాజకీయ నేతలు అదవ్ అర్జున వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఎంపీ తిరుమాళవన్, ఎస్పీ వేలుమణి, మిత్రుడు అన్నాదురై, అర్జునమూర్తి, అన్బుమణి రామ్దాస్, జీకే వాసన్, జాన్ పాండియన్, పొహళేందితో పాటు పలు పార్టీల ఇతర రాజకీయ నాయకులు రజనీకాంత్కు బాసటగా నిలిచారు. సినీ ప్రముఖులు అమీర్, జి ధనుంజయ్, ఇతర సినీ రంగాలకు చెందిన నక్కిరణ్ గోపాల్, చాణక్య రంగరాజ్ పాండే వంటి మీడియా ప్రతినిధులు స్పందించారు. తాజా రాజకీయ పరిణామాలపై తలైవా రజనీకాంత్ స్పందించారు. కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది అంటూ రజనీకాంత్ శుద్ధిమెత్తంగా కౌంటర్ ఇచ్చారు. అదవ్ అర్జున చేసిన కామెంట్స్ ను తిప్పికొట్టారు. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దీనికి టీవీకే వివరణ ఇచ్చుకునే పరిస్థితి తలెత్తింది. ఎన్నికల ముందు ఎందుకు వచ్చిన తలనొప్పి అని రజనీకాంత్కు టీవీకే చీఫ్ విజయ్ క్షమాపణలు చెప్తారా, లేదంటే వివాదాన్ని కొనసాగిస్తారా? క్షమాపణలు చెప్పకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో రజనీకాంత్ ఫ్యాన్స్ ప్రభావం చూపడం గ్యారంటీ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమ పార్టీ విధానాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అదవ్ అర్జున్ రజనీకాంత్ను వివాదంలోకి లాగి పెద్ద తప్పు చేశారని ఆయన ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1996 ఎన్నికల వేళ
ఏఐఏడీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రజనీకాంత్ ఇచ్చిన ఒకే ఒక్క స్టేట్మెంట్ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసింది. జయలలిత నేతృత్వంలోని ప్రభుత్వం పరాజయం పాలైంది. రజనీ మద్దతు కూడగట్టుకోవడంలో ఉన్న డీఎంకే టీఎంసీ కూటమి ఘన విజయం సాధించింది. ఇప్పుడు 2026లో కూడా అటువంటి ప్రభావమే ఉంటుందని అంతా అంచనా వేస్తున్నారు. అధికార డీఎంకే క్యాంప్ ఇప్పటికే రజనీకాంత్ను సంప్రదించినట్లు తెలుస్తోంది. 1996 నాటి పరిస్థితులను గుర్తు చేస్తూ ఈసారి కూడా తమకు అనుకూలంగా ఒక్క వాయిస్ వినిపించాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రత్యక్షంగా ప్రచారం చేయకపోయినా కనీసం నైతిక మద్దతు ఇచ్చినా అది తమకు ప్లస్ అవుతుందని డీఎంకే భావిస్తోంది. అందుకే టీవీకే ప్రధాన కార్యదర్శి అదవ్ రజనీకాంత్ను టార్గెట్ చేశారని అంటున్నారు. మరోవైపు బీజేపీ కూడా రజనీకాంత్ మద్దతు కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. రజనీకాంత్ ఆధ్యాత్మిక దృక్పథం, జాతీయవాదం పట్ల ఆయనకున్న అనుకూల ఆలోచనలు తమకు కలిసి వస్తాయని బీజేపీ ఆశిస్తోంది. దీనికి తోడు రజనీకాంత్ మాజీ రాజకీయ సలహాదారు అర్జున్ మూర్తి ఇప్పుడు బీజేపీలో ఉండడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ ఆయన అభిమాన సంఘాల నెట్వర్క్ రజనీ మక్కల్ మంత్రం క్షేత్రస్థాయిలో చాలా బలంగా ఉంది. తమిళనాడులో గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఈ నెట్వర్క్ ఓట్లను సమీకరించగలదని నమ్ముతున్నారు. 2026లో పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాల్లో కొన్ని వందల ఓట్లు కూడా కీలకం కానున్నాయి. ఆ సమయంలో రజనీ అభిమానుల ఓట్లు విజేతను నిర్ణయించొచ్చు. రాజకీయాల్లో ఎప్పుడూ హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయి. సరిగ్గా విజయ్ పార్టీ విషయంలో కూడా ఇదే జరిగింది. తమిళనాడులో రజనీకున్న ఫ్యాన్ బేస్ ఏంటో తెలియనిది కాదు. అది తెలిసి మరీ ఆయన్ను గుచ్చడంతో రజనీ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలంటూ రజనీకాంత్ అభిమానులు డిమాండ్ చేయడమే కాకుండా పలు చోట్ల పోస్టర్లను సైతం అంటించారు. సాధారణంగా రజనీకాంత్ వివాదాలకు చాలా దూరంగా ఉంటూ సైలెంట్ గా ఉంటారు. కానీ ఈసారి మాత్రం ఆయన కాలమే సమాధానం చెబుతుంది అంటూ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. దీంతో రజనీకాంత్ ఏ పార్టీకి మద్దతు ఇస్తారో అనే అంశం తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పొలిటీషియన్లు సినీ తారల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పబ్లిసిటీ వస్తుందనా, లేదంటే ప్రత్యర్థులను టార్గెట్ చేస్తే ఓట్లు రాలతాయనే ధీమానా? హీరోయిన్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ నేతలు వివాదాలను కొని తెచ్చుకుంటున్నారా? నిన్న త్రిష, నేడు నయనతార నేతలకు హీరోయిన్లే టార్గెటా? కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారా? ఎన్నికల వేళ అసభ్యకర కామెంట్స్ ఏంటి? తమిళనాడులో ఎన్నికల సంగతేమో అటుంచితే అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు నోరు జారుతున్నారు. స్టార్ హీరోయిన్లని అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ త్రిషను కాంట్రవర్సీలోకి లాగితే అన్నాడీఎంకే మాజీ మంత్రి ఎంపీ షణ్ముగం నయనతారను అసభ్యకరంగా కామెంట్స్ చేయడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. నేతల తీరుపై తమిళ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ విజయ్ని విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. విజయ్కి రాజకీయాలు తెలియవు, ముందు త్రిషతో ఉన్న సంబంధం నుంచి బయటకు రావాలి, అప్పుడే తమిళనాడులోని గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుంది అని నేరుగా అనేశాడు. దీంతో పెద్ద చర్చే నడిచింది. అధికార డీఎంకే నేతలు, విజయ్ టీవీకే పార్టీకి చెందిన పలువురు ఈ విషయాన్ని ఖండించారు. నాగేంద్రన్ ఇలా మాట్లాడడం సరికాదని అన్నారు. నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై త్రిష లాయర్ స్పందించారు. ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర నిరాశకు గురిచేశాయని త్రిష వాపోయారు. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయని ఎప్పుడూ ఊహించలేదని అన్నారు. తాను ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేనని, భవిష్యత్తులో కూడా అలాంటి ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాజకీయ అంశాల్లో ఎప్పుడూ తటస్థ వైఖరినే పాటిస్తున్నట్లు చెప్పిన త్రిష తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం సరికాదని హితవు పలికారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్లు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. వ్యక్తిగత విషయాలని పబ్లిక్గా చర్చించడం తగదని, త్రిష పేరుని సంబంధం లేని విషయాల్లోకి లాగొద్దని ఆమె తరపున లాయర్ స్పష్టం చేశారు. మహిళలు సినీ రంగంతో పాటు అధిష్టానం సీరియస్ కావడంతో బీజేపీ చీఫ్ నాగేంద్రన్ మెట్టు దిగారు. హీరోయిన్ త్రిషకు క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటీవల విజయ్పై రాజకీయ విమర్శలు చేస్తూ మధ్యలో త్రిష పేరును ప్రస్తావించడం తప్పేనని అంగీకరించారు. అన్నాడీఎంకే రాజ్యసభ ఎంపీ సి వేణుగోపాల్ షణ్ముగం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు హీరోయిన్ నయనతార కావాలని, ఈ కోరికను తీరుస్తారా అని సీఎం స్టాలిన్ను ప్రశ్నించారు. సీఎం స్టాలిన్ తాజాగా ప్రకటించిన మీ కలను మాతో చెప్పండి కార్యక్రమాన్ని ఉద్దేశించి వేణుగోపాల్ షణ్ముగం కమెంట్స్ చేశారు. వీటి గురించి మాట్లాడిన అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, నయనతార పేర్లని ప్రస్తావిస్తూ అసభ్యకర కామెంట్స్ చేశారు. ఎవరికైనా నయనతారను పెళ్లి చేసుకోవాలని ఉంటే ఆ కోరికను ముఖ్యమంత్రి నెరవేరుస్తారా అని అడిగారు.
మీ కలను మాతో చెప్పండి కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం నుంచి ప్రజలు కోరుకునే అంశాలను, పాలనపై ఇచ్చే సలహాలు, సూచనలను తెలుసుకుంటున్నారు స్టాలిన్. డీఎంకే ప్రభుత్వ పాలనా వైఫల్యం, మహిళలపై నేర ఘటనల పెరుగుదల, శాంతి భద్రతలకు భంగం వాటిల్లడం వంటి అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకే నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా విల్లుపురంలో జరిగిన నిరసన కార్యక్రమం వేదికగా రాజ్యసభ ఎంపీ సి వేణుగోపాల్ షణ్ముగం అభ్యంతరకర కామెంట్స్ చేశారు. వేణుగోపాల్ షణ్ముగం వ్యాఖ్యలను డీఎంకే వర్గాలు తీవ్రంగా తప్పుబట్టాయి. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎవరైనా విమర్శించొచ్చని, కానీ మహిళలపై అశ్లీల వ్యాఖ్యలు చేయడం సరికాదని డీఎంకే హితవు పలికింది. నయనతార గురించి అలా మాట్లాడడం ద్వారా యావత్ మహిళా లోకాన్ని ఎంపీ షణ్ముగం అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. నాగరిక సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని స్పష్టం చేసింది. మహిళల గురించి ఇలా మాట్లాడినందుకు వేణుగోపాల్ షణ్ముగంపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే పార్టీకి సూచించారు. మహిళలపై షణ్ముగం అశ్లీల వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారేం కాదు. ఉచిత భార్యల పథకాన్ని కూడా సీఎం స్టాలిన్ ప్రకటించారని గత ఏడాది ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పైన అందరిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం సరికాదు అనే అభిప్రాయాన్ని అన్ని పార్టీల నేతలు వ్యక్తం చేశారు. షణ్ముగం వ్యాఖ్యలపై ఇప్పటి వరకు అన్నాడీఎంకే పార్టీ అధికారికంగా స్పందించలేదు. ఇక షణ్ముగం వివాదాస్పద వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదు అన్నట్టుగా అన్నాడీఎంకే వర్గాలు వ్యవహరిస్తున్నాయి. తమిళ రాజకీయాలకు కోలీవుడ్కు విడదీయరాని అనుబంధం ఉంది. సినిమా రంగాన్ని, రాజకీయాలను వేర్వేరుగా చూడలేం. రాజకీయాల్లో రాణించాలంటే ముందు సినిమా రంగం నుంచే ప్రస్థానాన్ని ప్రారంభిస్తారు. కోలీవుడ్లో రాణించిన తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం అరవ రాజకీయాల్లో ట్రెండ్. అనేక మంది నటులు దీన్నే ఫాలో అవుతున్నారు. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటాయి. అక్కడ సినిమాలకు, రాజకీయాలకు విడదీయలేని సంబంధం ఉంది. సినిమా హీరోలు సొంత పార్టీలు స్థాపించి ప్రజల్లోకి వెళ్లి రాజకీయాల్లో అత్యంత క్రియాశీల పాత్ర పోషించారు. ప్రస్తుతం అదే ఒరవడి కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వరకు అందరూ సినీ రంగం నుంచి వచ్చిన వారే. ఎంజీఆర్ మొదలు విజయకాంత్, కమల్ హాసన్ వరకు సొంత పార్టీలు స్థాపించిన వారే. దక్షిణ భారత్లో ఏపీ రాజకీయాల తరువాత ఎక్కువ ఇంపాక్ట్ రాజకీయాలు తమిళనాడువి మాత్రమే. తమిళనాడులో డీఎంకే, ఏఐడీఎంకే పార్టీల ఆధిపత్యం ఉంటుంది. డీఎంకే లేదా ఏఐడీఎంకే ఈ రెండు పార్టీలే తమిళ రాజకీయాలను శాసిస్తున్నాయి. అప్పట్లో కరుణానిధి, జయలలిత మధ్య రాజకీయ యుద్ధం జరుగుతూనే ఉండేది. తమిళనాడు రాజకీయాలలో సినీ రంగ ప్రముఖుల ప్రవేశం మొదట కరుణానిధితో మొదలైంది. ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీకి, ఆ పార్టీ పత్రికకి ఆయన మరణించే వరకు అధ్యక్షుడిగా కొనసాగారు. ఎంజీ రామచంద్రన్ 1972 అక్టోబర్ 17న ఆల్ ఇండియా అన్నాడీఎంకే పార్టీని స్థాపించారు. మొదట 11 మంది ఎమ్మెల్యేలతో మొదలైన ఆయన ప్రస్థానం 1977లో ప్రభుత్వాన్ని ఏర్పరిచి 10 ఏళ్ల సుదీర్ఘకాలం ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇక జయలలిత విషయానికి వస్తే ఎంజీ రామచంద్రన్ మరణానంతరం ఆయన వారసురాలిగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని రాజకీయాల్లో నిలదొక్కున్నారు. జయలలిత తమిళ రాజకీయాల్లో పెను సంచలనం. మొదట ఎంజీఆర్ నేతృత్వంలోని అన్నాడీఎంకే పార్టీలో చేరారామె. ఎంజీఆర్ మరణానంతరం ఎన్నో సమస్యలు ఎదురైనా తన బలమైన నాయకత్వంతో మళ్లీ పార్టీ సభ్యులను కూడగట్టి పోరాడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. తమిళనాడులో రాజకీయ, సామాజిక చైతన్యానికి పునాది ద్రవిడవాదమే. సామాజిక న్యాయం, ప్రాంతీయ గర్వం, స్థానిక సమస్యల పట్ల స్పష్టమైన వైఖరి లేకుండా రాజకీయ పట్టు సాధ్యం కాదు. ప్రజలకు ఇప్పుడు కావలసింది హీరో కాదు, హేతుబద్ధ నాయకుడు. సమస్యలు వినే నేత, పరిష్కారాలు సూచించే వ్యక్తిత్వం. విజయ్ ముందున్న దారి గులాబీ పువ్వులతో కాదు, అవినీతి, ప్రభుత్వ వ్యతిరేకత వంటి అంశాలతో నిండి ఉంది. ఆయన ఆగమనం రాజకీయంగా కొత్త అధ్యాయాన్ని తెరిచినా అది విజయవంతమవుతుందా లేదా అనేది ప్రజల హృదయాల్లో స్థిరపడే సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది. ఇది ఒక స్టార్ పవర్ కాదు, ప్రజా నమ్మకం గెలుచుకునే పోరాటం. ఇదే విజయ్కు నిజమైన సవాల్. తమిళనాడు రాజకీయాల రూట్లు తెర వెనుక సినిమా తారల నుంచి తెరపై నాయకుల వరకు సాగినవే. తెర మీద నిలిచిన అధినేతల పిలుపుతో ప్రజల ఓటు బ్యాంకులు మారిపోయిన సందర్భాలు ఎన్నో. అయితే ఇప్పుడు మరోసారి అదే చర్చ. ఈసారి తెరపై ఉన్నది దళపతి విజయ్. రాజకీయ తెరపైకి సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత వంటి నాయకులు తమ సినీ పునాదులతో ప్రజల్లో నమ్మకం ఏర్పరచుకోగలిగారు. వారు నటించిన పాత్రలు, మాట్లాడిన డైలాగులు ప్రజల జీవితాలను నాటకీయంగా ప్రభావితం చేశాయి. 1967లో అన్నాదురై ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఓడిపోవడమే ఇందుకు శ్రీకారం. తర్వాత
ఎంజీఆర్ సినిమా ఇమేజ్ ఆధారంగా 3 సార్లు సీఎం కుర్చీ అధిరోహించారు. అయితే అన్ని స్టార్లు రాజకీయంగా విజయం సాధించలేదు. తమిళనాడు సినీ రాజకీయాల చరిత్ర చూస్తే పాతతరం వారు మాత్రమే రాజకీయాల్లో రాణించారు. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత మాత్రమే అక్కడి పొలిటికల్ డ్రామాలో సూపర్ హిట్ కొట్టారు. తరువాత వచ్చిన విజయకాంత్, శరత్ కుమార్, ఖుష్బూ, రజనీకాంత్, కమల్ హాసన్ వీరిలో ఎవరూ రాజకీయాల్లో మెప్పించలేదనే చెప్పొచ్చు. 1991 అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించారు. 234 అసెంబ్లీ స్థానాల్లో 225 గెలిచి మొదటిసారి ముఖ్యమంత్రిగా రాజకీయాలలో తన సత్తా చాటారు. ఆ తరువాత 2001లో రెండవసారి, 2011లో మూడవసారి ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె మరణించిన తరువాత కరుణానిధి కూడా మృతి చెందారు. దీంతో తమిళ రాజకీయాల్లో శూన్యత ఏర్పడింది. సరిగ్గా అలాంటి సమయంలోనే కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీని స్థాపించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ తన కొత్త పార్టీ ప్రారంభమవుతుందని అదే సమయంలోనే ప్రకటించారు. 1970 చివర్లో తమిళ సినీ రంగంలో విప్లవాత్మక మార్పులే వచ్చాయి. ఎంజీఆర్, శివాజీ గణేశన్ల శకం ముగిసింది. అప్పుడే రజనీ, కమల్ ద్వయం హవా మొదలైంది. వీరిద్దరూ 1970 చివరి నుంచి 1990ల చివరి వరకు తమిళ సినిమా పరిశ్రమను దున్నేశారనే చెప్పాలి. ఎంజీఆర్, శివాజీల స్థానాన్ని రజనీ, కమల్ భర్తీ చేసినప్పుడు ప్రజలు ఎర్రతివాచి పరిచారు. రజనీని ఎంజీఆర్తో, కమల్ను శివాజీతో అభిమానులు పోల్చారు. కానీ ఈ పోలికలన్నీ సినిమాల వరకే. ఇప్పుడు రాజకీయాల విషయానికొస్తే రజనీ ఎంజీఆర్లా మారలేకపోయారని ఎప్పుడో తేలిపోయింది. రజనీకాంత్ పార్టీ స్థాపించకపోవడానికి ప్రధాన కారణం ఆయన ఆరోగ్యమేనని సన్నిహితులు చెప్పారు. ఎంఎన్ఎం పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు 3.6% మాత్రమే. ఆ తరువాత డీఎంకే సహకారంతో రాజ్యసభకు ఎన్నికయ్యారు. నటుడు విజయకాంత్ 2005లో పార్టీని స్థాపించారు. 2011లో ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు. అయితే ఆ తర్వాతి సంవత్సరాల్లో ఆయన పార్టీ తన చరిష్మాను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. దీంతో జయలలితతో విభేదాలు కూడా వచ్చాయి. విజయకాంత్ గత ఏడాది డిసెంబర్ 28న కన్నుమూశారు. కన్నడతో పాటు పలు భాషా చిత్రాల్లో నటించిన నటి ఖుష్బూ గత 14 ఏళ్లుగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. పాలిటిక్స్ ను పార్ట్ టైం హాబీగా తీసుకుంటే తమిళ ఓటర్లు ఆదరించరని అంటున్నారు. ఒకవైపు సినిమాలు చేస్తూ సీరియస్ పొలిటీషియన్ అని చెప్తే నమ్మేందుకు ప్రస్తుత ఓటర్లు సిద్ధంగా లేరని విశ్లేషిస్తున్నారు.